మనందరికీ ఈ ధ్యానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. పత్రిజీ గురుదేవులు మనందరికీ పరమ గురువు అయినటువంటి సద్గురు శ్రీ 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 సదానంద యోగేశ్వర్లకి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. మహావతార్ ఫౌండేషన్ వారికి మరియు పిఎస్ఎస్ఎం అండ్ మానస్ సరోవర ధ్యాన ఆశ్రమం తరపున ఈ 2 రోజుల వర్క్షాప్ ద్వారా పత్రిజీ యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఒకటి ధ్యానం చేయటం, 2 ఆల్టర్నేటివ్ మెడిసిన్. మన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో అల్లోపతి వైద్యానికి దూరంగా ఉంటాం. నో డాక్టర్ నో మెడిసిన్ అనగానే చాలామందికి పెద్ద అపోహ అన్నమాట. ఏంటంటే మరి నో మెడిసిన్ అన్నారు కదా, మరి ఇతర కూడా మెడిసిన్స్ మనం వాడుతున్నాం కదా, వాడొచ్చా వాడకూడదా అని. కానీ పత్రిజీ చెప్పింది ఏంటంటే 18 ఆదర్శ సూత్రాల్లో అల్లోపతి వైద్యానికి దూరంగా ఉండటం మొట్టమొదట. 2వది ఆత్మశక్తిని ఉపయోగించుకుంటూ డిపెండెన్సీ లేకుండా ఆధారపడే స్వభావం నుంచి ముందు బయటికి రావటం. ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి. చాలామందికి చాలా కన్ఫ్యూజ్ అన్నమాట. ఇందాక కూడా చెప్తున్నారు ఇక్కడ ఇన్ని రకాల, మళ్ళీ నో డాక్టర్ నో మెడిసిన్ అంటూ ఇన్ని రకాల వైద్యాలు ఎందుకు చెప్తున్నారు, ఇన్ని రకాల మార్గాలు ఎందుకు చెప్తున్నారు అని. కానీ ఒక మనిషి శరీరంలో స్వభావాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది, తత్వాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది, వాతావరణాన్ని బట్టి మెడిసిన్ ఉంటుంది. మరి వాళ్ళ యొక్క స్థితుల్ని బట్టి వాళ్ళ శరీరము, వారి యొక్క ఆరోగ్యము, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ యొక్క జీవన విధానము డిఫరెంట్గా ఉన్నాయి. మరి వీటన్నిటికీ ప్రపంచవ్యాపితంగా మన భారతదేశంలో యోగీశ్వరులు, అట్లాగే ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి యోగీశ్వరులు, ఇప్పుడు మనం ఎవరైతే యోగీశ్వరులు అంటున్నామో వాళ్ళందరూ సైంటిస్టులు, స్పిరిచువల్ సైంటిస్టులు. గుర్తుంచుకోవాలి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వాళ్ళంతా. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఆత్మవత్ మానవుడు ఈ భూమి మీద ఎదగటానికి వచ్చినప్పుడు ఈ శరీరధారిగా వచ్చారు కాబట్టి, ఈ శరీరం అనే వాహనాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. కాబట్టి ఈ వాహనాన్ని సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రాథమికమైనటువంటి అవగాహన మనందరికీ అందించాలి. అంతే కదా, మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాం. బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు వెళ్ళాలన్నప్పుడు మొట్టమొదటి దేని గురించి ఆలోచిస్తాం? మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే ఏ వాహనంలో మనం ప్రయాణం చేయాలి, ఏది సౌకర్యంగా ఉంటుంది, ఏది మనని త్వరగా చేరుస్తుంది, ఏది మనని సౌకర్యవంతంగా సేఫ్గా చేరుస్తుంది అనేది ఎలా అయితే గమనిస్తామో, ఇక్కడ మనం శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటే మన ఋషులందరూ కూడా ముందు వీరు ఆత్మస్వరూపులని తెలుసుకోవాలి. వీరి జీవితము ఆత్మజ్ఞానంతో నిండాలి. కానీ దానికి ఈ శరీరం అనేది సక్రమంగా ఉపయోగించుకోవాలి. సక్రమంగా ఉపయోగించుకోవాలంటే ఇది ఆరోగ్యంగా ఉండాలి. దీని మీద పత్రిసారి చాలా స్పష్టంగా చెప్పారు. మనము అంటే 3. ఏంటండి? మనము అంటే 3. 1 శరీరము, 2 మనస్సు, 3 ఆత్మ. ఏం చెప్పారంటే సారు, ఈ శరీరం అనేది ఏదైతే ఉందో ఇది పవిత్రమైనది. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతనః. ఈ దేహం అనేది ఈ దైవం నివసించేటువంటి దేవాలయము.
సనాతన దైవం అయినటువంటి ఈ యొక్క చైతన్యం దీనిలో నివసించటానికి ఉన్నటువంటి ఒక గొప్ప అయినటువంటి దేవాలయం. కాబట్టి ఈ దేవాలయాన్ని, ఈ దేహాన్ని ఒక అద్భుతమైనది, ఈ సృష్టి చేసినప్పుడే, ఈ దేహాన్ని మనం తయారు చేసుకున్నప్పుడే ఒక అద్భుతంగా తయారు చేసుకున్నాం. ఎలా తయారు చేసుకున్నాం అంటే, ఈ దేహానికి అనారోగ్యం లేదు, ఈ దేహానికి మరణం కూడా లేదు. స్వయం శక్తితో దీన్ని పోషించుకునే శక్తి ఈ దేహానికి ఉంది. అందుకే మన ప్రకృతి ఏం చేస్తుంది, పగలల్లో పనిచేస్తాం, అలసిపోతాం, రాత్రికి ఎప్పుడైతే విశ్రాంతి తీసుకుంటాం, విశ్రాంతి తీసుకుంటే చాలు. ఇందాక సార్ చెప్పారు, తను తాను రిపేర్ చేసుకుంటుంది. దేహాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, అంతే తప్ప దీనికి ఎలాంటి వైద్యం చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తను సక్రమంగా తాను శుద్ధి చేసుకుంటూ మనకి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడే విధంగా ఈ దేహం అనేది తయారు చేయబడింది. కానీ ఇప్పుడు ఇన్ని రకాలు ఎందుకు కావాల్సి వచ్చిందంటే, మనిషికి మనస్సు అనేది ఏదైతే ఉందో, ఆ మనస్సులో రకరకాల వ్యాపకాల ద్వారా ఈ శరీరాన్ని ఆహారం ద్వారా శుద్ధం చేసుకుంటున్నాడు, ఆలోచన ద్వారా శుద్ధం చేసుకుంటున్నాడు, అతి చేయటం ద్వారా దీన్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పాడవుతున్న దేహానికి ఎలా మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు అనే దానికోసం ఇవ్వబడినటువంటి విధానాలే ఈ వైద్య విధానాలు, ఆల్టర్నేటివ్ మెడిసిన్. అంటే మన స్పిరిచువల్ సైంటిస్టులు ఇచ్చినటువంటి వైద్యం. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యానం చేస్తూ మనసును శుద్ధి చేసుకున్న, ఆల్రెడీ ఇప్పటి వరకు పాడు చేసుకున్నటువంటి ఈ దేహం ఏదైతే ఉందో ఆల్రెడీ పాడైపోయింది. మనకి ఇప్పుడు 20 సంవత్సరాల్లో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ళు తెలియకుండా దీన్ని పాడు చేసుకున్నాం. పాడైన దాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలా వద్దా? మనం జీవించిన మిగతా సమయం ఏదైతే ఉంటుందో ఆ మిగతా సమయంలో దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలంటే, సరిగ్గా దాన్ని రిపేర్ చేసుకోవటం కోసమే మీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. చాలా స్పష్టతగా అర్థం చేసుకోవాలి ప్రతి పాయింట్. లేకపోతే అపోహతో ఉన్నాం అనుకోండి, గందరగోళంలో ఉన్నాం అనుకోండి, ఇక్కడ వింటాము, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గందరగోళం అనేది పోదు. కాబట్టి ఇది వాడాలా వద్దా, ఇది చెయ్యాలా వద్దా, ప్రతిసారి చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉందా, అనుకూలంగా ఉందా, ఇదంతా మళ్ళీ సమయం అంతా వృధా అవుతుంది. అలా కాకుండా చాలా స్పష్టంగా ఈ దేహం అనేది చాలా పవిత్రమైనది, ఈ దేహానికి అనారోగ్యం అనేది లేదు, ఈ దేహాన్ని మనం సరికాని ఆహారం ద్వారా, సరికాని వ్యవహారం ద్వారా, సరికాని ఆలోచనలతో దీన్ని ఆల్రెడీ పాడు చేసుకున్నటువంటి దేహాన్ని సరిచేసుకోవటం కోసమే ఇవన్నీ కూడా మనకు అందించబట్టు ఉన్నాయి. అంతేకాదు ఆహారంలో ఇప్పుడు సార్ వచ్చారు, చాలా ఆహార నియమాలన్నీ కూడా చెప్తారు. కాబట్టి మన ఆహారం గురించి కాకుండా ఒకటే ఆహారం విషయంలో మనం తీసుకోవాల్సింది, ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకునే ఆహారంలో ఎక్కడ ధర్మం తప్పకుండా ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః, అధర్మో రక్షతి భక్షితః. కాబట్టి ఇక్కడ మనం మిగతా శాస్త్రవేత్తలు, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ ఆహారంలో ఏమేమి ఉంది, ప్రోటీన్ ఏముంది, ఏ తీసుకుంటే ఎలా ఉంటుందని మనకు చెప్తారు. కానీ మనం ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రకరకాల పద్ధతుల్లో రకరకాల ఆహార పద్ధతులు, రకరకాల వైద్య పద్ధతులు, వీటన్నిటిని ఉన్నప్పుడు మీకు ఎవరికి ఏది సూట్ అవుతుందో దాన్ని తీసుకోండి. కానీ దానిలో ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆహారంలో హింస అనేది ఉండకూడదు. మనం తీసుకునే ఆహారం వలన ఇంకొక జీవి హింసకి గురి కాకూడదు, ఏ ప్రాణి హింసకి గురి కాకూడదు. రెండోది ఏంటంటే, అది తినటం ద్వారా మనం హింసకు గురి కాకూడదు, మన ఈ శరీరం హింసకి గురి కాకూడదు, ఇంకో ప్రాణి హింసకు గురి కాకూడదు,
అది తిన్న తర్వాత మనం శరీరము హింసకి గురి కాకూడదు. ఇదే ధర్మము. ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటి? ఏ కోడి, ఏ మేక, ఏ చేప, ఇంకొక ప్రాణి, జీవించి ఉన్నటువంటి ప్రాణిని మనం చంపుకొని దాని హింస ద్వారా మన కడుపు నింపుకోకూడదు. అట్లాగే మనం ఆ తిన్న ఆహారం అతిగా తిన్నామనుకోండి, సరైన ఆహారం అయినా సరే, ఇప్పుడు ప్రతిసారి ఉదాహరిస్తూ ఉండేవాళ్ళు. ఒక యాపిల్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు అందరికీ ఒక యాపిల్ ఇచ్చారు, అందరూ తినండి అని చెప్పారు, తిన్నాం, బాగుంటుంది కదా, చాలా బాగుంది, అసలు మంచి ఫుడ్ ఇచ్చారు, యాపిల్ ఇచ్చారు మార్నింగు అని సంతోషపడతాం. మళ్ళీ ఇంకో యాపిల్ ఇచ్చేసి ఇది కూడా తినమన్నారు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? యాపిల్ ఫస్ట్ ఎంత మెచ్చుకున్నాం కదా, రెండో యాపిల్ తినాలంటే అబ్బా కష్టం, కానీ తినాల్సిందే అని చెప్పి కండిషన్ పెట్టారు. ఇక్కడ రెండో యాపిల్ కూడా ఏదో బలవంతంగా తిన్నారు. ఇప్పుడు కొద్దిగా మనకి మానసిక హింస మొదలైంది. అయిందా అవలేదా? మొదట పండు ఇచ్చినప్పుడు అది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది, తృప్తిని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. రెండో యాపిల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలన్నప్పుడు మానసిక హింస అయింది. అవునా కదా? అబ్బా నాకు ఇష్టం లేదు, కానీ ఇక్కడ కండిషన్ పెట్టారు తినాల్సిందే అని చెప్పేసి, కానీ ఏం చేస్తాం అని మనం తిట్టుకుంటా, లేకపోతే వాళ్ళని తిట్టుకుంటూ మనం తిన్నాం. ఇప్పుడు మూడో యాపిల్ కూడా ఇచ్చారు. మూడో యాపిల్ ఇచ్చేసి ఈ యాపిల్ కూడా తినాల్సిందే మీరు కంపల్సరీ. ఇప్పుడు ఎలా ఉంటుంది? తిన్నాం, తింటే ఇప్పుడు ఏమైంది? శారీరక హింస అయిందా లేదా? వాంతులు అయిపోతాయి. అవునా కదా? ఫస్ట్ శరీరానికి అదే యాపిల్ ఆరోగ్యాన్ని ఇచ్చింది, రెండో అదే యాపిల్ మనకి మానసిక హింసనిచ్చింది, అదే యాపిల్ దేహానికి కూడా హింసని ఇచ్చింది. కాబట్టి అతి సర్వత్రా వర్జయత్. కాబట్టి ఇక్కడ మనం ధ్యానం ఎందుకు చేయాలంటే, ధ్యానం చేస్తే మన శరీరం ఏం చెప్తుందో మనం వింటాం, మన మనసు ఏం చెప్తుందో వింటాం, మన బుద్ధి ఏం చెప్తుందో వింటాం, మన ఆత్మ ఏం చెప్తుందో వింటాం, ఈ సృష్టి ఏం చెప్తుందో వింటాం. విని ఆ శరీరం చెప్పినట్టుగా మనం శ్రమ చేయాలి, శరీరం అడిగినట్టుగా ఆహారాన్ని ఇవ్వాలి, శరీరం కోరుకున్న విధంగా విశ్రాంతి ఇవ్వాలి. ఈ మూడు ఇవ్వాలి. ఎస్ఆర్నో? ఎప్పుడైతే ఈ శరీరాన్ని విన్నప్పుడు, ఈ విశ్రాంతి అడిగినప్పుడు విశ్రాంతి ఇస్తాం, ఆహారం అడిగినప్పుడు ఎంత ఆహారం ఇవ్వాలో, ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెప్తూ ఉంటుంది. దీన్ని వినాలి. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే ఈ శరీరాన్ని వినటం కోసం. శరీరాన్ని విని శరీరం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ధర్మంలో జీవించినట్టు, దేహవత్తు ధర్మంలో జీవించినట్టు. ఆ ధర్మాన్ని పాటించాలి. ధర్మం రక్షిత రక్షిత. నువ్వు ధర్మం పాటించకుండా నువ్వు ఎన్ని వైద్య విధానాలు చేసినా, ఇంకా రకరకాల ఇప్పుడు మాస్టర్స్ అందరూ, గురువులందరూ, యోగులందరూ చెప్పినవన్నీ చేసినా నీకు ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే ఇట్లా యాపిల్ అని ఉంటుంది. యాపిల్ తింటే మంచిదని చెప్పేసి అచ్చగా యాపిల్ తిన్నారనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే మంచిదని అచ్చగా అవే తిన్నారనుకోండి, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఎస్ఆర్నో? అవ్వాలా వద్దా? కాబట్టి బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి? నీ శరీరం ఏం చెప్తుందో వినే దానికోసం ఎరుకతో ఉండాలి. ధ్యానం ఏం చేస్తుందంటే నిన్ను ఎరుకతో ఉంచుతుంది, అనుక్షణము ఎరుకతో ఉంచుతుంది. నువ్వు తినేటప్పుడు దేహం పట్ల ఎరుక కలిగి ఉంటావు. దేహం చెప్తుంటే విశ్రాంతి అంటే విశ్రాంతిస్తావు, దేహానికి శ్రమ చేయమని చెప్తే శ్రమ చేస్తావు. కాబట్టి ఈ దేహ ధర్మాన్ని నువ్వు సక్రమంగా పాటించటం కోసం ధ్యానం అనేది తప్పనిసరిగా చేసి తీరాలి. కాబట్టి ఆ మూలాన్ని పట్టుకున్నారు పత్రిసారు. ఇది దేహము పవిత్రమైనదే, ఆత్మ పవిత్రమైనదే. ఆత్మకి ఏది అంటదు. ఆత్మ అనేది ఒకప్పుడు ఉండేది కాదు, ఒకప్పుడు పోయేది కాదు. కత్తితో నరకబడదు, అగ్నితో కాల్చబడదు, దీనికి నాశనము లేనిది. కాబట్టి ఆత్మ పవిత్రమైనదే, దేహము పవిత్రమైనదే. ఈ రెండిటికి మనం ఏం చేయకుండా ఉంటే చాలు. ఆత్మని మనం హత్య చేసుకోకుండా ఉండాలి, అట్లాగే దేహాన్ని మనం నాశనం చేసుకోకుండా ఉండాలి. ఈ రెండింటిని మనం ఏం చేసేదేం లేదు. కానీ మధ్యలో ఉంది మనస్సు, అదే సర్వం. ఈ మనస్సు
మనం కావాలని తెచ్చుకున్నాం ఈ భూమి మీదకి. ఎందుకు తెచ్చుకున్నాం అంటే దైవాలమైన మనం ఇక్కడ అనుభవాలు పొందటానికి ఏ విధంగా మనం మలుచుకోవాలో, మౌల్డ్ చేసుకోవాలో, ఆ మౌల్డ్ చేసుకుంటానికి కావాల్సినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ మనస్సు. ఆ మనసు లేకపోతే మనం దైవాలమే. మనసు లేదనుకోండి దైవాలమే. ఏదనుకుంటే అది అయిపోతుంది. ఏదనుకుంటే అది అయిపోతా ఉందనుకో అనుభవం ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేయాలి, సార్ బెంగళూరు నుంచి వచ్చారు, ఇప్పుడు ఇక్కడ అన్నీ అమలు చేసి ఏది కావాలంటే అది చేసేస్తున్నాను అనుకో, ఆయనకేం అనుభవం వచ్చిద్దా? రాదు కదా. ఎక్కడో కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈ ప్లేస్లో ఇంతమందిని పోగు చేసి ఈ కార్యక్రమం చేయటం ద్వారా ఆయనకు అంటే నేను నా రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో ఏ భాషలో ఎక్కడికి వెళ్ళైనా సరే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఆ జ్ఞానం వచ్చిందా లేదా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ జ్ఞానం కోసం తను చేస్తూ, ఆ జ్ఞానం పొందుతూ పరోపకారం కోసం కూడా ఇది నిర్వర్తిస్తూ ఉన్నాం. ఎలా కనిపిస్తుంది అంటే, ఒక కార్యక్రమం చేసేటప్పుడు నేను ఏదో సేవ చేస్తున్నాను, లేదా ఏదో దానం చేస్తున్నాను, ఏదో పుణ్యం చేస్తున్నాను, ఏదో గుడి కడుతున్నాను, ఏదో బడి కడుతున్నాను, ఏదో చేస్తున్నాను అని మనకి నా వైపు నుంచి చేస్తున్నాను అనేది పద్ధతిలో ముందు మొదలు పెడతాం. కానీ ఆ చేయటం ద్వారా మాత్రమే నేను అనేక అనుభవాలు పొందగలుగుతున్నాను అనేది ఇన్నర్లో తెలుస్తుంది. ఆత్మ ఏం చెప్తుందంటే, నువ్వు పరోపకారం చెయ్యి, మేలు చెయ్యి అని చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అది చేయటం ద్వారా నువ్వు ఎదుగు అని చెప్తా ఉంటుంది. అందుకోసమే మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పరోపకారార్థం ఇదం శరీరం, పర ఉపకారార్థం ఇదం శరీరం. పరులకు ఉపకారం చేస్తే ఇహంలోను పరంలోను మనకు ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మనస్సు ఎప్పుడైతే నీకు మానవుడికే మాత్రమే మనసు ఉంటుంది, ఈ మనసును సరికాని విధంగా ఉపయోగిస్తే నువ్వు రాక్షసుడు అవుతావు. సరైన విధంగా ఉపయోగించి ఉన్నతికి వెళితే భగవంతుడు అవుతావు. కాబట్టి మనసే మాయామృగమై మరి పోనీక మనసును చంపిన మనసందే ముక్తి. ఎంత బాగా చెప్పారో మనసు గురించి. మనసే మాయామృగమై మరి పోనీక. మృగం అంటేనే భయం. ఇప్పుడు మృగం వచ్చింది అనుకో, మనం పులి వచ్చింది ఎక్కడో, అందరికి 3 రోజులు అడావిడి చేశారు వైజాగ్లో, అవునా కాదా? మృగం అంటేనే భయం. మాయామృగం అంటే మాయలేడితోనే రాముడికి సీతకి ఎంత కష్టం వచ్చిందో, మరి మానవులు మాయామృగం. మాయలేడితోనే అన్ని కష్టాలు వస్తే మాయామృగం అయితే ఎలా ఉంటుంది మన జీవితం? మన జీవితం అలా ఉంది. మాయామృగాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఏ క్షణం నుంచి ఎటు నుంచి ఆ మృగం వచ్చి దాడి చేసిద్దో అట్లా మన జీవితం అంతా కూడా ఒత్తిడి, ఆందోళన, భయము, దుఃఖము, రోగము, రకరకాల విషయాలు. ఏ నిమిషానికి ఏది జరిగిద్దో తెలియదు. ఈ కలియుగంలో మాయలో ఏ మాయ ఏ క్షణాన్ని మన జీవితాన్ని అతలాకుతలం చేస్తో తెలియదు, అవునా కాదా? మరి ఆ మాయామృగం అయిపోకుండా ఏం చేయాలి? మనసే మాయామృగమై మరి పోనీక మనసును చంపిన మనసందే ముక్తి. ఆ మాయ నుంచి బయటపడిపోతాము. అది నీకు తెలియకుండా ఏది జరగదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ నీకు తెలిసే జరుగుతుంది. నీకు తెలియకుండా ఏది జరగదు. మాయ నుంచి బయటకు వస్తాము. మాయ నుంచి బయటికి రావటమే ముక్తి, గుర్తుంచుకోండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ నీకు తెలిసే జరిగిద్ది. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నువ్వు ఎరుకతో ఉంటే నువ్వు ఎంత తినాలో చెప్పిద్ది, ఏది తినాలో చెప్పిద్ది, ఏది తినకూడదో చెప్పిద్ది. సరే, నువ్వు సరికాంది తిన్న తర్వాత దాన్ని ఎలా సరిచేసుకోవాలో చెప్పిద్దా చెప్పదా? కాబట్టి ఈ శరీరాన్ని వినటము ధ్యానము. తర్వాత మనస్సుని వినాలి. మనస్సు అనేది ఒకటి కాదు, గుర్తుంచుకోండి. మనసుని అర్థం చేసుకుంటే మన జీవితం బాగుపడినట్టే. ఎవరైతే ఈ భూమి మీద యోగులు ఋషులు వచ్చారో వాళ్ళందరూ చెప్పింది మనసు గురించే. మనస్సు అంటే ఒకటి కాదు, మనస్సు అంటే 4. ఎందుకంటే దాన్ని విభజన చేసి చక్కగా ఏదంటారు చూసా, ఎవరైనా నలుగురు కలిసిమెలిసి ఉన్నారనుకో, బలంగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఓడించలేకపోతే ఏం చేయాలి? వాళ్ళని నలుగురిని ఎడగొట్టాలి.
విడగొడితే ఓడించటం తేలిక, అంతే కదా. ఇప్పుడు ఆ మనస్సు అనేది ఏంటి? సరికాని మాయలో ఉంది, మాయామృగంలా ఉంది. ఆ మాయామృగంలా ఉండి మన జీవితాన్ని దాడి చేస్తూ, నాశనం చేస్తూ, భయానికి గురి చేస్తూ ఉంది. ఆ గురి చేస్తున్నటువంటి ఆ మాయామృగాన్ని మనం ఏం చేయాలంటే బలహీనపరచాలి. బలహీనపరచాలంటే దాన్ని 4గా విడగొట్టాలి అని చెప్పేసి మన ఋషులు దాన్ని 4గా విడగొట్టారు. అది ఏమిటంటే 4 అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటారు. మనస్సు అంటే ఏంటి? ఈ చుట్టూ ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయో ఆ విషయాలన్నీ మన చక్కగా తీసుకొస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరుగుతుందని ఎవరు చెప్పారు మనకి? మన మనసు చెప్పిందా లేదా? టీవీ చూసో, పేపర్ చూసో, వాట్సాప్ చూసో, రామరెడ్డి గారు మెసేజ్లు చూసో ఇక్కడ జరుగుతుందంటాను మన మనసు ఈ కార్యక్రమాన్ని మన దగ్గర తీసుకొచ్చింది మనసు. బుద్ధి ఏం చేస్తుంది? ఇక్కడ మనం వెళ్ళాలా వద్దా, ప్రయారిటీ ఉందా లేదా, ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళని ఇంతకుముందు మనం విన్నామా వినలేదా, అది మనకు ప్రయోజనమా కాదా, ఇన్ని విచారణ చేసి ఓకే ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు మనం మానస సరోవరంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వినలేదు, చూడలేదు, కాబట్టి ఇదేదో గొప్ప కార్యక్రమము, ఇంతమంది మహాత్ములు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, సైంటిస్టులు వస్తున్నారు, పెరుగుడు మాస్టర్స్ వస్తున్నారు, కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఆ బుద్ధి ఇక్కడ తీసుకొచ్చింది. అవునా కాదా? అదే బుద్ధి లేదనుకోండి మనకి, ఏం వెళ్తాంలే అనేది. ఎస్ఆర్నో? ఇవాళ ఉదయం 5 గంటలకల్లా లేచి ఇక్కడికి 5 గంటలకల్లా ఇక్కడికి రావాలంటే ఉదాహరణకి ఏం వెళ్దాంలే, కాసేపు వండుకుందాంలే అందనుకోండి, ఒక్కునికేస్తే అయిపోయింది. కానీ వెంటనే బుద్ధితో ఏం చెప్పాను నేను? కునికేయటం కాదు, మనం సామూహిక ధ్యానంలో పాల్గొనాలి, పిప్పళ్ళ ప్రసాద్ గారి కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ యొక్క మానస సరోవర ధ్యానాశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ శక్తి క్షేత్రాల్లో శక్తిని తీసుకోవటానికి మనకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పి నా మనసుకి మళ్ళీ నేను నా బుద్ధి ద్వారా సంకేతం ఇచ్చి ఇక్కడికి నేను రాగలిగాను. ఎస్ఆర్నో? ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బుద్ధి కలిగిన వాళ్ళు. ఇక్కడ ఎవరైతే రాలేకపోయారో వాళ్ళకి ఇంకా బుద్ధి వికసించలేదు. వాళ్ళు బుద్ధి మాట ఆ బుద్ధి వికాసం లేనటువంటి బుద్ధి మాట విన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వికసించిన బుద్ధి విన్నవాళ్ళు. ఎస్ఆర్నో? కాబట్టి శరీరము అది మనస్సు తీసుకొచ్చింది, బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని. ఇక్కడికి చిత్తం ఉంది. ఇక్కడ చెప్పే మాటలన్నీ వింటూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తుంటుందంటే ఒక మాస్టర్ అలా చెప్పాడే, ఒక ఆయన ఆహారం గురించి చెప్పాడు, ఒక ఆయన ఏం చెప్పాడు స్వయం మూత్రం గురించి చెప్పారు. మరి ఆహారం అది పాటించాలా, ఇది పాటించాలా, ఇంకొక ఆయన ఆకు ప్రెజర్ గురించి చెప్పారు, ఆకు పంచర్ గురించి చెప్పారు, రకరకాలు చెప్పారు కదా. వీటన్నిటిలో ఏది పాటించాలి, ఏది సరైంది, ఏది సరికాదు అని చెప్పేసి గందరగోళం చేసేస్తూ ఉంటుంది చిత్తమే మన అందరినీ కూడా ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు చింతన చేస్తూ ఉంటుంది. నీకు గుర్తుంచుకోండి, మనసు వలన మనకు ప్రయోజనమే. మనస్సు అన్ని విషయాలు తీసుకొస్తుంది, కానీ తెచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధర్మం గుర్తుంచుకోవాలి. ఈ విషయం తీసుకొచ్చింది, ఈ విషయాన్ని నేను స్వీకరించటం ద్వారా నేనేమన్నా హింసకు గురి అవుతానా? ఈ విషయాన్ని పట్టించుకోవటం ద్వారా ఎదుటివారు ఎవరైనా హింసకి గురి అవుతారా? స్వయం హింస పనికిరాదు, పరహింస పనికిరాదు. కాబట్టి ఏ విషయాన్ని తీసుకొచ్చినా సరే దీనివలన నాకు శ్రేయస్సు, ఎదుటివారికి శ్రేయస్సు ఉందా లేదా గమనించుకొని దాన్ని మాత్రమే తీసుకొని మిగతా దాన్ని వదిలేయాలి. అర్థమవుతుందా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అన్నిట్లో ధర్మం గుర్తుంచుకోండి. ఏ విషయాన్ని మీ దగ్గరికి వచ్చినా ధర్మాన్ని పట్టుకోండి. ధర్మాన్ని విడవకుండా ఉండాలి, సత్యాన్ని మరవకుండా ఉండాలి. సత్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను భగవత్ స్వరూపాన్ని, నేను ఈ భూమి మీద పాఠాలు నేర్చుకుంటానికి వచ్చాను. ఈ పాఠాలు నేర్చుకుంటానికి ఈ దేహము ప్లస్ ఈ జీవితాన్ని నేను తెచ్చుకున్నాను. ఈ దేహము ఈ జీవితం ద్వారా పాఠాలు నేర్చుకుంటూ నేను దివ్యత్వంతో అందరికీ ఆ వెలుగుల్ని పంచడానికి ఈ భూమి మీద ఉన్నాను. కాబట్టి ఉన్నప్పుడు నాకు ఏ ఆలోచన అయితే మనసు తీసుకొచ్చిందో ఈ మనసు ద్వారా వచ్చినటువంటి ఆలోచన నేను తీసుకున్న విషయము
నాకు పరులకి శ్రేయస్సు కలిగించే విషయం అయితేనే నేను స్వీకరించాలి, లేకపోతే మనసు తీసుకొచ్చిన దాన్ని పక్కన పెట్టేయాలి. 2 బుద్ధి తీసుకొచ్చింది. బుద్ధి ఎలా విచారించాలి? నాకు నా చుట్టూ ప్రపంచానికి శ్రేయస్సు కలిగించేదైతే నేను తీసుకోవాలి, లేకపోతే బుద్ధి చెప్పినా కానీ పక్కన పడేసేయాలి. ఇక్కడ ధ్యానానికి వస్తే, ఇక్కడ సంగీత ధ్యానానికి వస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది అని అనుకున్నాం కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. అంటే శ్రేయస్సును కాంక్షించాలి నిరంతరం. ప్లస్ పక్క వాళ్ళకు కూడా చెప్తాం, మెసేజ్లు పెట్టాం. దీపాల బుజ్జి గారు అందరికీ పిప్పళ్ళ ప్రసాద్ గారి మ్యూజిక్ మెడిటేషన్ ఉంది, రండి 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 అని మనం మెసేజ్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ శ్రేయస్సును ఉపయోగించుకుంటారు కాబట్టి. కాబట్టి బుద్ధిపరంగా మనకి ఎదుటి వారికి శ్రేయస్సు కలగాలి. ఇక్కడ చిత్తము వచ్చినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఎవరికి ఏది సూటబుల్ అవుతుందో దాన్ని పాటించండి. ఇందాక లలిత గారు మేడం గారు చెప్పారు చక్క, నాకు కన్ఫ్యూజ్ ఉందండి, మేము ఆల్రెడీ గోమూత్రం తీసుకుంటున్నాం, స్వయంమూత్రం తీసుకొని అంటున్నారు సారు, ఒప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానంలో కూర్చో, నీ ఇన్నర్ చెప్తుంది, ఏది నీకు సూటబుల్ చెప్తుందో దాన్ని పాటించు. ఇక్కడ హోమియో చేస్తావా, ఆయుర్వేదం చేస్తావా, ఆక్యుప్రెషర్ చేస్తావా, ఆహార నియమాలు చేస్తావా, ఇవేమేమి చేస్తావా అనేది, మంత్రి సత్యనారాయణ చేస్తావా, ఏదైనా సరే ఏం చేస్తావు అనేది నీ అంతరాత్మ చెబుతుంది. నీ అంతరాత్మను నువ్వు విని దాన్ని పాటించాలి తప్ప నీ చిత్తంతో గందరగోళం పడకుండా ఉండాలి. అంటే వేల విషయాలు నీ చిత్తంలో వచ్చినప్పుడు వాటన్నిటినీ శూన్యం చేయటం కోసమే ధ్యానం చేస్తున్నాం. యోగా చిత్త వృత్తి నిరోధ. ఈ చిత్తంలో ఈ విషయాలన్నీ నీకు సంబంధం లేదు. నీ అంతరాత్మ ఏదైతే నీకు చెప్పిందో ఆ విషయాన్ని నీ చిత్తంలో పట్టుకోవాలి. దాన్నే సంకల్పం అంటారు, గుర్తుంచుకోండి. సంకల్పం అంటే మనం ఏది కోరుకుంటున్నామో అని కోరికలు కాదు. సంకల్పం అంటే నీ అంతరాత్మ నుంచి ఏది నీకు శ్రేయస్సు అని చెప్తా ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని, నీ చిత్తంతో దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నమే సంకల్పము. తెలియకుండా మన కోరికలన్నింటినీ సంకల్పాలు అనుకుంటూ ఉంటారు. మనసులో ఏ కోరిక అనిపిస్తే అవన్నీ చూసి అయ్యే సంకల్పాలు అనుకొని వాటి కోసం తప్పిస్తూ ఉంటే అది చిత్తం గందరగోళం తప్ప అది సంకల్పం కాదు. కాబట్టి నీ అంతరాత్మని వినాలి. నీ అంతరాత్మని విని నీ చిత్తంలో నీకు కావాల్సిన దాన్ని మాత్రమే పెట్టుకోవాలి, వేరే వాటిని పెట్టుకోకూడదు. దానికోసమే మన ఋషులు ఆ యొక్క మంత్రాన్ని నామాన్ని జపం చేయమని చెప్పారు. ఒక మంత్రం అని ఇస్తారు. మంత్రం దేంతో చేస్తారు? చిత్తంలో చింతన చేస్తూ ఉంటాం. ఆ నామం రామ 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 రామ, లేకపోతే కృష్ణ 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 కృష్ణ. అవునా కాదా? నువ్వు 100 ఆలోచనలు చేసే బదులు నీకు కావాల్సిన రామనామమో కృష్ణనామో గురువు ఏదైతే ఇచ్చాడో ఓంకారమో అది చేస్తూ ఉంటారు. కానీ పత్రిజీ ఏం చేశారు? నీకు అది కూడా వద్దురా బాబు, ముందు దాన్ని ఖాళీ చేయి. ఏదైతే నీ చిత్తంలో ఉన్న దాన్ని పూర్తిగా ఎంటీ చేసి నీకు కావాల్సిన దాన్ని నింపుకో. అంతకుముందు మంత్రములో జపంలో ఏముంటుంది? ఎంటీ చేయము. కానీ 100 ఆలోచనలు ఉంటే 100 ఆలోచనలు కాకుండా నేను ఇంకో కొత్త ఆలోచన ఇస్తాను, ఈ కొత్త ఆలోచన ఒకదాన్నే పట్టుకో, 100 ఆలోచనలు వదిలేసేయమని చెప్తారు. కానీ 100 ఆలోచనలు లోపల ఉన్నాయా లేవా? ఉంటాయి. కానీ దాన్ని ఖాళీ చేయకుండానే మనం స్ప్రే చేసుకోవటం అన్నమాట. కానీ ధ్యానం అంటే ఏంటంటే ముందు ఖాళీ చేస్తూ ఆ ఖాళీలో కొత్త వాటిని కావాల్సిన వాటిని నింపటం. అందుకే ఫస్ట్ మనం ధ్యానం చేస్తాం, ధ్యానం తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం? సత్సంగం చేస్తూ ఉన్నాం. ధ్యానంలో ఈ పాత్రని ఖాళీ చేసాం, చిత్తాన్ని ఖాళీ చేసాం, 1000 ఆలోచనలు ఖాళీ చేసాం. దానిలో మనకు పనికొచ్చే 10 మంచి ఆలోచనలను విత్తనాలను విత్తాం. క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. ఫస్ట్ క్లీన్ చేస్తాం, తర్వాత గ్రీనరీగా మన మైండ్ని మార్చుకున్నాం. మన జీవితానికి ఏది శ్రేయస్సో దాన్ని మనం ఇక్కడ విత్తుకున్నాము. మళ్ళీ రేపేం చేస్తాం? మళ్ళీ దాన్ని చక్కగా పదును చేసుకుంటాం, మళ్ళీ చదును చేసుకుంటాం ఆ భూమిని. మళ్ళీ రేపు దానికి కావాల్సినటువంటి ఎరువుని వేస్తూ ఉంటాం. నిరంతరం క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవటమే ధ్యానం చేయటం, సత్సంగం చేయటం. కాబట్టి ఈ చిత్తాన్ని మనం సరైన విషయాలతో నింపుకోవాలి. సరైన అంటే 2 విషయాలు ఉన్నాయి, ఎన్నో లేవు. సరైన విషయాలు 100 విషయాలు లేవు. ఏమిటి? 1 ధర్మము, 2 సత్యము. ధర్మములు అంటే నా ఆలోచనలో ఎప్పుడు కూడా హింస అనేది ఉండకూడదు, స్వయం హింస ఉండకూడదు,
పరహింస ఉండకూడదు. చిత్తములో, చింతనలో. నేను చెప్తాను చాలామందిని, ఇప్పుడు శాకాహారులు అయిపోయామండి, నేను ధ్యానం అయిపోయానండి, కాబట్టి నేను పూర్తి మరి అహింసగా తయారయ్యానంటే పూర్తి అహింసలు అవ్వలేదు. పూర్తి అహింస అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనకి ఎవరైనా ఒక అన్యాయం చేశారు, మోసం చేశారు, కష్టం కలిగించారు, బాధ కలిగించారు, దానివల్ల మనం ఎంతో అన్యాయానికి గురయ్యాము. ఇప్పుడు నన్ను బాధ పెట్టిన వ్యక్తి, వీరే నన్ను బాధ పెట్టారు, నా డబ్బులు ఎగ్గొట్టారో లేకపోతే నా ఆస్తి దోసుకున్నారో, నన్ను ఏదో రకంగా సూటిపోటి మాటలతో నన్ను హింస పెట్టారు. నేను ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాను, శాకాహారి అయ్యాను, నేను ధ్యాన మార్గంలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆయనకి నష్టం కలిగిందని తెలిసిందనుకోండి, నన్ను బాధ పెట్టాడు, నన్ను నష్టపరిచాడు కదా, ఆయనకు అనుకోకుండా ఆయనకు ఒక నష్టం కలిగింది, కష్టం కలిగింది. ఇప్పుడు నేనేమనుకుంటాను, దేవుడు ఉండాడు, నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి, నేను గురు మార్గంలో ఉన్నాను కాబట్టి, నన్ను అన్యాయం చేసిన ఆయనకి ఆ పాపం తగిలి అన్యాయానికి గురయ్యాడు, కష్టానికి గురయ్యాడు అని నువ్వు సంతోషిస్తున్నావు అనుకో. సంతోషిస్తాం కదా. సంతోషిస్తున్నావంటే నువ్వు దేన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు? హింసని ఎంజాయ్ చేస్తుంటే నువ్వు అహింసలో ఉండట, హింసలో ఉండట? ఒకసారి చప్పట్లు కొట్టండి. పత్రిసారి ఏం చెప్పారంటే, నువ్వు దాన్ని ఎంజాయ్ చేయకుండా, అయ్యో వాడు తెలియక అజ్ఞానంతో కర్మను పోగు చేసుకొని దుఃఖానికి గురవుతా ఉన్నాడు, వాడికి ధ్యానం చెప్పి వాళ్ళు పాపాన్ని కడిగేసుకొని వాళ్ళు ఆనందంగా ఉండటానికి నేను సహాయం చేయాలి అనే భావన కలగటమే మహాకరుణ. మహాకరుణమూర్తులే పిరమిడ్ మాస్టర్స్. అందుకే మహాకరుణ ర్యాలీలు చేసేది. అర్థమవుతుందా? మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. లేకపోతే మనం మాస్టర్ కాము, ధ్యాని అవుతాం అంతే. ధ్యానిగా ఉండటం పత్రిజీ యొక్క లక్ష్యం కాదు. ప్రతి ఒక్క ధ్యానిగా వచ్చిన వాళ్ళు మాస్టర్ కావాలి, మాస్టర్గా వచ్చినవాడు భగవంతుడి కావాలి, భగవంతుడిగా వచ్చినవాడు సృష్టికర్తగా, కో క్రియేటర్గా తయారయ్యి మళ్ళీ సృష్టికి ప్రతి సృష్టి చేయాలి విశ్వామిత్రుడిలాగా. కాబట్టి ఇక్కడ మనసులో, చింతనలో మీకు ఎప్పుడైనా సరే మీరు అహం ఏం చెప్తుంది, వాడు బాధ పెట్టాడు కాబట్టి, నన్ను బాధ పెట్టాడు కాబట్టి వాడు బాధపడుతున్నాడు అని సంతోషపడేది ఏంటంటే అహం. గుర్తుంచుకోండి. ఎన్ని మనం 4: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. నువ్వు ఎదుటివాడి బాధని నువ్వు ఎంజాయ్ చేసేది అహము, నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకునేది అహము, ఎదుటివాడిని తక్కువ చేసేది అహము. కాబట్టి నిన్ను నువ్వు ఎక్కువ చేసుకున్న అహంకారంలో ఉన్నట్టే, నిన్ను నువ్వు తక్కువ చేసుకున్న అహంకారంలో ఉన్నట్టే. ఆత్మన్యూన్యత అంటారు కదా. మనం ఎప్పుడు అహంకారం అంటే నేను గొప్ప అండి, నేను శంకరరావుని, నేను గొప్ప, నేను క్లాసులు చెప్తున్నాను, నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నాను, పత్రిజీతో 18 సంవత్సరాలు తిరిగాను, నాకు అంతుంది ఇంతుంది అని చెప్పుకుంటే ఈడు అహంకారం ఉందరా అనుకుంటాం. అదొకటే అహంకారం అనుకుంటాం. కానీ నన్ను నేను తక్కువ చేసుకొని, వీరిలాగా నేను వర్క్షాపులు చేయలేకపోతున్నాను, వీరిలాగా నేను జూములు చేయలేకపోతున్నాను, వాళ్ళంతలాగా ఇంతమందిని చేయలేకపోతున్నాను, ఆయనే గొప్ప, నేను తక్కువ అనుకున్నాను అనుకోండి, నన్ను నేను తక్కువ చేసుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటారు? ఆత్మన్యూన్యత అన్నారు. కానీ అహంకారం యొక్క మరొక రూపమే ఆత్మన్యూన్యత. గుర్తుంచుకోండి. సూక్ష్మ రూపం అన్నమాట. అంటే అది ఎక్కువ చేసుకోవటం, ఇది తక్కువ చేసుకోవటం. ఐడెంటిఫై చేస్తున్నామా లేదా? నేను అనేదాన్ని ఎక్కువ చేసుకుంటే అహంకారం అంటున్నాం, తక్కువ చేసుకుంటే న్యూన్యత అంటున్నాం. కానీ మనమందరం భగవంతుళ్ళేమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎస్ఆర్నో? ఈ స్థితికి మనం రావాలనేది, ఆ స్థితికి రావటమే దైవత్వము. అదే పత్రిజీ యొక్క లక్ష్యము. గుర్తుంచుకోండి 4 విషయాలు మరొక్కసారి. లాస్ట్ 1 మినిట్. మనస్సు అంటే విషయాలన్నీ తీసుకొచ్చేది. తీసుకొచ్చిన విషయాల్లో మనకి ఎదుటి వారికి శ్రేయస్సు ఉన్న విషయాలనే తీసుకోండి, శ్రేయస్సు కాని విషయాల్ని తీసుకోవద్దు. బుద్ధి, ఈ బుద్ధి ఏది మంచి ఏది చెడు అని చెప్తూ ఉంటుంది. కానీ చెప్పినప్పుడు మనకి ఎదుటివారికి శ్రేయస్సు కలిగే విషయాలు మాత్రమే తీసుకోండి, శ్రేయస్సు కలిగిన విషయాలని తీసుకోవద్దు. అట్లాగే చిత్తములో చింతన చేసేటప్పుడు కూడా
ఆ చింతనలో మనకి ఎదుటివారికి శ్రేయస్సు కలిగించే విషయాలను మాత్రమే తీసుకోవాలి తప్ప వేరే విషయాన్ని తీసుకోకూడదు. అహంకారం అన్నప్పుడు కూడా మనం ఎక్కువ కాదు, తక్కువ కాదు. మనం తక్కువైతే మనం హింసించుకున్నట్టు, మనం ఎక్కువైతే ఎదుటివారిని హింసించినట్టు. కాబట్టి మనం తక్కువ కాదు, ఎక్కువ కాదు. మనం ఏ స్థితిలో ఉన్నామో అది మనకు సరైనది. నాకు ఇంత జ్ఞానమే ఉంది, 25% జ్ఞానమే ఉంది, అది సరైంది. మీకు 50% జ్ఞానం ఉంది, అది మీకు సరైంది. ఇంకొకళ్ళు 100% జ్ఞానం ఉంది, వాళ్ళకి సరైనది. కాబట్టి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటూ మరి ఈ ధ్యానంని చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని మీ స్థితులకి అనుకూలంగా అన్వయించుకుంటూ ఉపయోగించుకోవాలి తప్ప దేన్ని గుడ్డిగా వెళ్ళవద్దు. ఎందుకంటే మిగతాది ఏది కూడా, ప్రతిదీ కూడా మన సహజత్వం కాంది, ప్రతిదీ కూడా మెడిసినే. ఆక్యుప్రెషర్ అన్నాం, ఇక్కడ ప్రెషర్ ఒక 3 సార్లు నొక్కాలని చెప్పాను అనుకోండి, 6 సార్లు నొక్కితే ఏమైంది? ఏమవుతుంది? 2 సార్లు నొక్కితే వైద్యం అవ్వదు, 6 సార్లు నొక్కితే అతి అవుతుంది. అంతే కదా. ఒక మిత్రుడు ఏం చేశాడంటే హోమియో వైద్యం ఎలా చేసుకోవాలని ఒక పుస్తకం తెచ్చుకున్నాడు. ఒక ఊరు వెళ్ళాడు, మెడిసిన్ బాక్స్ అంతా దగ్గర పెట్టుకొని ఊరు వెళ్ళాడు. వెళ్తే జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే పుస్తకం తీశాడు, చదివాడు. పలానా డోస్ వేసుకుంటే ఫీవర్ తగ్గిపోయింది. సరే, వెంటనే ఆ డోసు ఎన్ని పిల్స్ వేసుకోవాలి అన్ని పిల్స్ వేసుకున్నాడు. సాయంత్రానికి జ్వరం తగ్గిపోయింది. కానీ ఎన్నిసార్లు వేసుకోవాలో దానిలో లేదు. ఆయన ఏం చేశాడు, మళ్ళీ రాత్రిపూట మళ్ళీ ఒక 6 పిల్స్ వేసుకున్నాడు. తెల్లారిపాటికి మంచంలోంచి లేకపోవట్లేదు, ఫీవర్ ఎక్కువ అయిపోయింది. ఏమైంది? ఎన్నిసార్లు వేసుకోవాలో మోతాదు తెలియాలి. తినమన్నారు కదా, నిందా చెప్పినట్టు యాపిల్ తింటే మంచిదని చెప్పేసి 3 సార్లు తింటే అజీర్తి చేసినట్టు, వాంతులు అయినట్టు ప్రతిదీ కూడా మన శరీరం చెప్తుంది, మనసు చెప్తుంది, బుద్ధి చెప్తుంది, ఆత్మ చెప్తుంది. ప్రతిదీ కూడా ఎరుకతో మిమ్మల్ని మీరు వింటూ మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి తప్ప దేన్ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. గుడ్డిగా ఫాలో అవ్వకుండా ఉండటం కోసమే ధ్యానము, గుర్తుంచుకోండి. ఓకే, మరి నాకు ఈ వేదిక మీద ఇంత చక్కని అవకాశం కల్పించినందుకు మీకు మహావతార్ ఫౌండేషన్ వారికి అందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. ఆయన బాధ పెట్టినట్టు కాదు, మీరు ఆయన కొడితేనో తిడితేనో బాధ పెట్టినట్టు. మీరేం కొడుతున్నారా? ఆయన్ని కొట్టలేదు కదా, తిట్టలేదు కదా. అది విన్నట్టుగా వచ్చేసేయండి, మీ పని మీరు చేసుకోండి, ఆయన పని ఆయన చేసుకుంటాడు. అర్థమైందా? మరి మీరు ఆయన బాధపడుతున్నా అనుకుంటే మిమ్మల్ని బాధ పెట్టుకున్నట్టు అవుతుంది. కాదు, అలాంటప్పుడు ఏంటంటే మన ఎనర్జీ లెవెల్ పెరగాలి, ప్లస్ మన తీరు మారాలి. ఒక ధ్యానంలోకి మనం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. నేను ధ్యానంలో రాగానే ఇదేదో వీళ్ళు వెళ్తున్నారు, ధ్యానం అంటున్నారు, కళ్ళు మూసుకొని కూర్చున్నారు, పద్దాక అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించినప్పుడు మనం ధ్యానం చేస్తూ మనలో మార్పు వాళ్ళు గుర్తించగలిగే విధంగా రావాలి. ఇప్పుడు ధ్యానానికి వెళ్తూ ఉంది, వెళ్ళినప్పుడు వెళ్ళకముందు ఎలా ఉండేది, నాతో వెళ్ళిన తర్వాత ఎలా ఉంది. ఇంట్లో పనులన్నీ వదిలేసి రావటం కాకుండా ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకొని ఆయనకి కావాల్సినవి అక్కడ పెట్టి, నీకు కావాల్సినవి నేను అందించాను కదా, ఈ సమయం అదన సమయం నా కోసం నేను ఉపయోగించుకుంటాను అని చెప్పి కన్విన్స్ చేసుకుంటూ రావాలి. లేకపోతే గొడవలు పడి తిట్టుకొని నా ఇష్టం, నేను నా ధ్యానం గొప్పది, నువ్వు ధ్యానం చేయట్లేదు, నువ్వు మూర్ఖుడివి, నీకేం తెలియదు, అజ్ఞాని అని చెప్పేసి ఆయన తిట్టి, లేకపోతే ఆయన తిట్టుకుంటా, నువ్వు ఇక్కడికి వచ్చినా తిట్టుకుంటాను ఉంటావు తప్ప ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటే మన ప్రవర్తన ఎదుటి వారిని మార్పు చెందించాలి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక అమ్మాయి వచ్చింది ధ్యానంలోకి. వాళ్ళ ఆయన ఏం చేశారంటే, నువ్వు ధ్యానానికి వెళ్ళటానికి లేదు, ధ్యానానికి వెళ్తే నీకు విడాకులు ఇచ్చేస్తాను, ఇంట్లోంచి పంపించేస్తాను. కానీ ఆవిడికి ధ్యానం అంటే మహా ఇష్టం. ఏం చేసింది, ఆయన నిద్రపోయిన తర్వాత లేసేదనమాట. ఈయన గాఢ నిద్రలోకి వెళ్ళంగానే లేచి కూర్చునేది, ఆయన కదిలితే మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ పడుకునేదనమాట. అలా 3 years భర్తకి తెలియకుండా భర్తతో ఉంటూ ఇంట్లో ధ్యానం చేసిన తర్వాత ఆయనలో పరివర్తన వచ్చి
ఇప్పుడు బండి మీద ఆవిడ ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన ధ్యానానికి రాలేదు, కానీ సహకరించడం అనేది మొదలైంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అతిగా ధ్యానంలోకి రాగానే ధ్యానం గొప్పది, నేను ఇంత నీకేం తెలియదు మూర్ఖుడు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని వ్యతిరేకంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అట్లా కాదు, మనం ఈ సంసారంలోని నిర్వాణం పొందటానికి ఉన్నాం కాబట్టి వాళ్ళలో పరివర్తన రావాలి అంటే మన ప్రవర్తన మార్పు రావాలి. గుర్తించాలి, మందులు ఆడేది మందులు మానేసింది, గైగయ పడేది గైగయ పడట్లేదు, ఎప్పుడు సమయానికి పెట్టేది కాదు ఇప్పుడు సమయానికి పెడతా ఉంది, ప్రేమగా ఉండేది కాదు ప్రేమగా ఉంటా ఉంది, అరుగుల మీద మీటింగ్ పెట్టేది మీటింగ్ పెట్టట్లేదు. ఇలాంటి మార్పులన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆ మార్పుల్ని గమనించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ధ్యానానికి వస్తారు. రాకపోయినా మనని వ్యతిరేకించకుండా మనకు సహకరించడాన్ని సహకరిస్తారు. కాబట్టి ఇవన్నీ గమనించుకుంటూ మనం పరివర్తన చెందాలి. కానీ ఇవాళ ధ్యానానికి వచ్చిన తెల్లారిపాటికి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళు రావాలనే విషయాన్ని మర్చిపోండి. మనం ఎదిగితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళని మనం ఆకర్షిస్తాం. మనం ఎదగాలి అనే దృష్టి పెట్టుకోండి, కానీ వాళ్ళు రావాలనే దృష్టి పెట్టుకోవద్దు. నాకు తెలిసి అయితే అది. ఓకే, థ్యాంక్ యూ సార్.